కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి సమక్షంలో గిరిజనులు మత్స్యకారులతో ముఖాముఖి. వాకాడు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ నెల 7వ తేదీ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం. దుగరాజపట్టిన ఓడరేవును ప్రారంభించారంటూ కాంగ్రెస్ నాయకులు వాకాడు కేంద్రం అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద కరపత్రాలు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలోని షాదీ మంజిల్ వద్ద ఏఆర్టీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి సమక్షంలో గిరిజనులు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. కోట, వాకాడు, చెట్టమూరు మండలాల నుంచి వందలాదిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో పాటు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఏఆర్టీ సంస్థ అధ్యక్షులు బషీర్ శాల్వాలు, పూలమాలలు, గజమాలతో సత్కారాన్ని అందించారు. వాకాడు మండలంలోని పూడిరాయి దొరువు వద్దనున్న సముద్ర ముఖద్వారాలు పూడిపోవడంతో జీవనం కోల్పోయిన గిరిజన మత్స్యకారుల ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం 97 కోట్ల నిధులు కేటాయించడంపై ఏఆర్టీ సంస్థ హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా బషీర్ తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు పలు సమస్యలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పలగాటె భాస్కర్ రెడ్డి, చెల్లకూరు దశరథ రామిరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, దారా సురేష్, షేక్ షంషుద్దీన్, మధు యాదవ్, తూపిల్లి రాధాకృష్ణారెడ్డి, సిద్దపరెడ్డి పోలమ్మ పాల్గొన్నారు. ఓకే కదా మీరు ఓకేనా అన్నా ఓకేనా ఓకే. సేవ చేసినటువంటి మన రాధాకృష్ణ రాధాకృష్ణ సంస్కృతి గారిని కూడా సన్మానించవలసిందిగా రషీ గారు. ముఖ్యంగా మన ప్రీతమ నాయకులకి, వేదిక మీద ఉన్న అందరికీ మీ అందరి తరఫున మా ఆది సంఘం అనేది గత సంవత్సరాల క్రితం వాతావరణం మారితే మన జీవితాలు, మన బతుకులు చాలా కష్టం అవుతుంది. ఇందాక సార్ చెప్పినటువంటి బషీర్ గారు చెప్పినటువంటి అంశాలు కానీ మన సార్ మాట్లాడి ఇవన్నీ కూడా అవకాశం వస్తాయి. ఒకటి మాత్రం చెట్ల వల్లే పర్యావరణం పరిరక్షించబడుతుంది అనుకున్నది, కానీ అది కూడా ఒక భాగమే. కనీసం మనం బతికినంత కాలం చాలా సంతోషం. ఈ పదవి అలంకరించిన మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి రావడం దినేష్ రెడ్డి గారిని చాలా ఈరోజు ఈ కార్యక్రమానికి తీసుకురావడం సునీల్ కుమార్ గారికి మరి ఒకసారి ఈ ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గూడూరు ప్రాంతం కోస్టల్ బెల్ట్ ప్రాంతం ఎక్కువ, మత్స్యకారులు ఎక్కువ. చెలకూరు మండలం, పాట, వాకాడు 3 ప్రాంతాలు మత్స్యకారులు ఎక్కువ ఈ ప్రాంతంలో ఉన్నాయి. వారితో సునీల్ కుమార్ గారు గోవిందపల్లి పట్టణపాడలో కూడా ఆ రోజు దాదాపు ₹1 కోటి నిధులతో వాళ్ళకి ప్లాట్ఫారం, బీసీకి ప్లాట్ఫారం చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు వాళ్ళకి ప్లాట్ఫారం లేక వేటకు పోయేదానికి ఇబ్బందిగా ఉంటే మత్స్యకారులకి సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2015-16 ప్రాంతాల్లో వాటికి ప్రారంభోత్సవం చేశాము. వాటికి వాటర్ ఫెసిలిటీ
గోవిందపల్లి దాదాపు 10 కిలోమీటర్ల నుంచి లైన్ లాగి వాళ్ళకి వాటర్ సౌకర్యం కలిగించారు. ఎక్కువ తీర ప్రాంతాలకి వీలైనంత వరకు సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలకి చాలా మందికి ఆయన సేవలు చేశారు. మరి ఈ కార్యక్రమాలు కూడా వారి సహకారం ఉంటుంది. ముఖ్యంగా సొరకాల గురించి చెప్పారు బషీర్ గారు. సొరకాలు ఇప్పుడు కూడిపోయినాయి. దానికి కారణం అక్వా కల్చర్ వచ్చేసింది. ప్రతి దగ్గర అక్వా చేసిన వల్ల ఆ సొరకాలన్నీ పూర్తి చేశారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రాంతం చేయాలంటే చాలా కష్టంగా అయిపోయింది. రోడ్లు డెవలప్మెంట్ అయిపోయినాయి, భూములు కాస్ట్ పెరిగిపోయాయి. అవన్నీ బషీర్ గారికి చాలా అనుభవం ఉంది. 20-30 సంవత్సరాల నుంచి ఆయన ఈ గిరిజనులకు సేవలు చేసి చాలా ప్రాంతాల్లో ఆయన చాలా మందికి సహాయం చేశాడు. మరి ఈరోజు మరి కోట ప్రాంతానికి ఆయన మళ్ళీ ఇంత కార్యక్రమం చేపట్టారు. మరి ఈ ప్రాంతం తరఫున బషీర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. ఎమ్మెల్యే గారు మనకి ఈ ప్రాంతం కంటే వేరే అభిమానం. మన ప్రాంతీయులు కూడు తర్వాత కోటే ఆయనకి ఆయన పుట్టినిల్లు. ఇది మెటీరియల్ ఎప్పుడో చెప్పేశాను. సునీల్ కుమార్ గారు బాధ్యత. ఆయన ఈ ప్రాంతం రెండో కూడు తర్వాత కోటేను కాబట్టి వారు తప్పకుండా మనకి ఆ ఎమ్మెల్యే గారి అండదండలు, దినేష్ రెడ్డి గారి యొక్క సహకారం మనకు ఉండదని చెప్పేసి బషీర్ గారికి ఈ ప్రాంతం తరఫున మనం చేసుకొని సెలవు తీసుకుంటాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా విభాగంలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేయడానికి ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ముఖ్యంగా మైనింగ్ విభాగంలో, పర్యావరణ విభాగంలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేయడానికి ఆ భగవంతుడు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మా గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొని రావడం నిజంగా మా అదృష్టం సార్. ఇది భగవంతుని వాంఛ సార్. ఆయన ఇష్టపూర్వకంగా మిమ్మల్ని ఈరోజు మా నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. మన చైర్మన్, మన ఏఆర్టీ సంస్థ అధినేత మన బషీర్ అన్న గారి ద్వారా. బషీర్ అన్న గురించి చెప్పాలంటే రాష్ట్రంలో ఎక్కడన్నా యానాదుల సంక్షేమానికి ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంది అంటే నేను ఆ ఫోటోల్లో, ఆ వీడియోలో తెల్లటి పట్టతలతో ఒక వ్యక్తి ఉన్నాడా లేడా అని చూస్తా. ప్రతి ప్రోగ్రాంలో 100% ఈ వ్యక్తి అక్కడ ప్రత్యక్షమై ఉంటారు. ఈ నియోజకవర్గానికి ఈయన చాలా సుపరిచితమైన వ్యక్తి. మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే తెలుస్తా ఉంది. మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఈ వ్యక్తి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 20 సంవత్సరాల ముందు జరిగినటువంటి సునామీ, ఇక్కడ ఏదైతే విధ్వంసం జరిగిందో ఈ కోస్టల్ ప్రాంతంలో, ఇవన్నీ కూడా ఇక్కడ ఆయన చేతుల మీదుగా నవాపేట నుంచి చాలా వరకు కోస్టల్ ఏరియాల్లో బళ్ళు కానీ అలాగే చాలా ఇళ్ల నిర్మాణం ఇవన్నీ ఆయన చేతుల మీదుగా జరిగాయి. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో దాదాపు మన ఈ కోస్టల్ ఏరియాలో మన కొత్తపట్నం కానివ్వండి, సిద్ధవరం కానివ్వండి, అలాగే ఈ మైనింగ్ జరిగినటువంటి ఈ కర్లపూడి ఈ ప్రాంతం అన్నింటిలోకెల్లా ఇప్పుడు జగన్మోహన్ అన్న చెప్పి గూడూరు నియోజకవర్గం కోట మండలంలో నిర్వహించిన ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, అలానే జగన్మోహన్ రెడ్డి గారికి, దశరథ్ రామరెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, అలానే వేదిక మీద ఆశీనులైన ఇతర పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ఏఆర్టీ అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ మరియు పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం ఎన్జిఓస్కి, అలానే వేదిక ముందు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చాలామంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఏఆర్టీ సంస్థ అలానే పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం ఆధ్వర్యంలో చాలా సంవత్సరాలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు అణగారి వర్గాలకి, గిరిజనులకి, మత్స్యకారులకి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పడం జరిగింది. నేను కూడా ఎన్నో
ఎన్జిఓ ఏఆర్టీ సంస్థ చేపడుతున్న ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది. గతంలో ఏఆర్టీ సంస్థ ద్వారా అలానే పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం ద్వారా మత్స్యకారులు అలానే గిరిజనులకి వలలు కానివ్వండి, పడవలు కానివ్వండి, అలానే జీవన పరిమాణాలు పెరగడానికి అవసరమైన అన్ని వసతులు కల్పించామని చెప్పడం జరిగింది. అలానే పక్క గృహాలు, పాఠశాలలు రీమోడలింగ్ చేయడం కానివ్వండి, అలానే అంగన్వాడీ భవనాలు, అలానే సామాజికంగా అనగాని వర్గాలు ముందుకు సాగడానికి అవసరమైన ఎన్నో కార్యక్రమాలు ఎన్జిఓ చేపట్టడం జరిగింది. గిరిజనుల జీవనోపాధి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన విధి విధానాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియడం జరుగుతుంది. అలానే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవకాశం కల్పించినందుకు సభ మీద అతిథులైన పెద్దలకి, అలానే సభ మీద ఉన్న ముందున్న మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన తర్వాత కొన్ని సంస్థల్లో ఇంత నిధులు ఉంటాయి, ఆ సంస్థల ద్వారా మనం ఉపయోగించుకుంటే మన ప్రజలకి, పేద ప్రజలకి ఈ విధంగా ఉపయోగపడుతున్నటువంటి విధంగా తెలియజెప్పాడు మా బషీర్ అన్న. ఇంటికి వచ్చి అయ్యా చెప్తున్నాను, ఇక్కడ మీకు మన గూడూరులో ఈ యొక్క మైనింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాని ద్వారా వసూలు చేసినటువంటి సెజంతా దాదాపు 42 కోట్ల రూపాయలు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంది. జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 15 కోట్ల రూపాయలు కూడా తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయించాము. ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారితో మాట్లాడి, అలాగే అధ్యక్షుల గారిని పిలుస్తున్నాం, పర్యావరణ సంస్థ అధ్యక్షుల గారిని పిలుస్తున్నాం. ఇతర సహాయ సహకారాలతో మీరు గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళు, గిరిజనులకి, అలాగే మా మత్స్యకారులకి ఉపయోగించుకోమని చెప్పి, దళితులకి ఉపయోగించుకోమని చెప్పి ఒక మంచి ఐడియా ఇచ్చేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మీకు సోదరులు దినేష్ రెడ్డి గారు మొత్తం ఆయన సంబంధించినటువంటి ఆ యొక్క దాంట్లో ఏ పనులు మేము చేయగలుగుతామో చెప్పారు. అలాగే ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిగా మన గూడూరు కావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఆయన నేను సామాన్యమైనటువంటి పదవి కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఎవరేం చేయాలన్నా అందరూ ఆయన దగ్గర పోయి ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ పొందాల్సిందే. ఎవరైనా కావచ్చు, ఎంత కోడేశ్వరుడైనా కావచ్చు. కాబట్టి ఈరోజు వీళ్ళు కూడా పెడుతున్నారు ఇక్కడ. ఎప్పుడైనా వెళ్ళి మా దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళందరినీ కూడా పర్యవేక్షించి అక్కడ ఏదన్నా ఇబ్బందికర వాతావరణం అంటే వాటిని సీజ్ చేసే అధికారం కూడా మా దినేష్ రెడ్డి గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక్క రైల్వే ఫ్యాక్టరీలే కాదు, ఇక్కడ మా గూడూరులో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. దానిపై అంతా కూడా మీకు ప్రత్యేకమైనటువంటి పవర్ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. మీకు తెలుస్తుంది, కానీ అటువంటి దాన్ని మీకు ఇచ్చినందుకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పాడు అబ్బాయి, ఒలిపేట అబ్బాయి ఏం చెప్పాడంటే, మా వాళ్ళకి ఇల్లు లేవండి, ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదండి అని చెప్తున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత, గతంలో నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆయన బంధువులు అందరూ కూడా గిరిజనులే, మత్స్యకారులే. ఏ నాయకుడు మత్స్యకారుల గురించి, గిరిజనుల గురించి, దళితుల గురించి పట్టుకున్న నాయకులు గతంలో లేరు. అప్పుడు నందమూరి తారక రామారావు గారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ నాయకుడు లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం ఎక్కడికి వెళ్ళినా. ఈరోజు కొత్తగా నిన్నటి నుంచి సైట్ ఓపెన్ అయింది. మన వాళ్ళకి ఇల్లు కావాలంటే అందరూ కూడా దాంట్లో ఎంటర్ చేసుకున్నాను. మంచి ఇల్లు నాకు తెలిసి 4 లక్షల రూపాయలు ఒక ఇల్లు. ఎంతమ్మా? 4 లక్షలు. మీకు స్థలం లేకపోతే 18 అక్కనాలు అంటే 3 సెంట్లు మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చేస్తున్నారని మేము ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి చదువుకున్న యువత మీరు మన గిరిజనులందరినీ కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా
మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మంచి అవకాశం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి 5 నెలల్లోనే మీకు ఇల్లు అనేది తమాషా విషయం కాదు. అలాగే గత గవర్నమెంట్లో మీకు జాగ్రత్త స్థలం ఇచ్చారు. దాంట్లో మీరు పైకి ఉంటే మిగతా మీ బిడ్డలు వాళ్ళందరూ లాభపడాల్సిన పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు 18 రంగాల స్థానం ఇస్తున్నారు. అంటే 18 రంగాలు అంటే బ్రహ్మాండమైన ఇల్లు మీరు కట్టినటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జిల్లాలో మొత్తం మీద ఎస్టీలు కావాలి తర్వాత మా గూడూరులోనే ఎక్కువ మంది ఉన్నారు. మత్స్యకారులు కూడా అదేవిధంగా మాకు ఉన్నారు. ముఖ్యంగా చాలామంది ఎస్టీలకి రేషన్ కార్డ్స్ లేవు, ఆధార్ కార్డులు లేవు. ఇది ఒక అవకాశం. 2వ తేదీన సైట్ ఓపెన్ అయింది. దయచేసి మన వాళ్ళు తీసుకెళ్ళి రేషన్ కార్డు ఎవరికి లేవో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు నమోదు చేయించమని చెప్పి కూడా యూత్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా మా తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేశాం. ఆల్మోస్ట్ మా వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. మీరు కూడా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్ర కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు వాకాడు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ నెల 7వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తున్నట్లుగా పాఠశాల ప్రిన్సిపల్ టిఎన్జి రామాంజనాచార్యులు తెలియజేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతి నెలలో 2వ ఆదివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించేవాళ్లమని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశం నిర్వహిస్తుందని, ఈ సమావేశం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నట్లుగా తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించబడతాయని, పురుషులకు ట్యాగ్ ఆఫ్ వార్, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయని, అనంతరం విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులకు తెలియపరిచి అలాగే సమిత క్లాస్ టీచర్ విద్యార్థులకు ఆరోగ్య పరిస్థితుల గురించి చర్చిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన విధంగా రేపు 7వ తేదీ శనివారం నాడు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం వాకాడులో నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలి. మామూలుగా అయితే మన గురుకుల పాఠశాలలో ప్రతి నెల 2వ ఆదివారం తల్లిదండ్రుల సమావేశం ఉంటుంది. కానీ ఈసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఈ పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్కు తప్పనిసరిగా శనివారమే రావాలని కోరుచున్నాము. ఆ రోజు 9 గంటల నుంచి 1 గంట వరకు కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులకు, తండ్రులకైతే టగ్ ఆఫ్ వార్ అనే పోటీ ఉంటుంది, మహిళా తల్లులకు ముగ్గుల పోటీ ఉంటుంది. ముందు సమావేశంలో పూర్తయిన తర్వాత వీళ్ళ విద్యార్థుల యొక్క ప్రగతిని గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు సంబంధిత హౌస్ మాస్టర్ల దగ్గర, క్లాస్ టీచర్ల దగ్గర ఆరోగ్య విషయం కావచ్చు, విద్యా విషయం కావచ్చు, మరి ఇతర ఏమన్నా అంశాలున్నా దాని గురించి చర్చించాలి. చివరిన అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కరూ ఆ రోజు పాఠశాల మరియు యాజమాన్య కమిటీ వాళ్ళు ఇచ్చే విందుకు హాజరు కావాల్సిందిగా, సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ప్రధానాచార్యులు మరియు సిబ్బంది. తిరుపతి జిల్లా వాకాడు మండలం దుగరాజపట్టణ ఓడరేవును ప్రారంభించాలి అంటూ కాంగ్రెస్ నాయకులు వాకాడు కేంద్ర అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద కరపత్రాలు అంటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాకాడు మండల అధ్యక్షులు పోతయ్య మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆదేశాల మేరకు నియోజకవర్గ నాయకులు చందనమూడి శివ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో కరపత్రాలను అంటించామని, ఇక రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైందని, అయినా విభజన చట్టంలో చెప్పిన విధంగా దుగరాజపట్టణ ఓడరేవు మాత్రం నిర్మించలేదని, వెంటనే దానిని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా 50,000 ఉద్యోగాలు, రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, పేద ప్రజలకు ఎంత మేలు జరుగుతుందన్న విషయంపై గతంలో చింతామోహన్ ఈ పలుమార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వై మహేంద్ర, ఎస్ నాగరాజు, భార్గవ్, నవీన్, వై నాగరాజు, ఎం నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
విభజన చట్టంలోని నూరాజపట్నం వారు ప్రారంభించాలని మన మాజీ మంత్రి ఎంపీ ఉత్తమోహన్ గారి ఆధ్వర్యంలో ట్రై చేస్తున్నా కూడా ప్రభుత్వాలు మారడం వల్ల మన నూరాజపట్నం వాటర్ ఆగిపోయింది. దాన్ని వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, 1,00,000 మంది రైతులు కోటీసులు అయ్యే అవకాశం ఉంది, 4 లక్షల మంది బలహీన వర్గాలు లక్షాధికారులు అవుతారని మన మాజీ మంత్రి మన ఉత్తమోహన్ సార్ కూడా ఎన్నో రోజులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం మనసులో దృష్టిలో ఉంచుకొని ఈ దీని గురించి పోరాడాలని మేము కోరుతున్నాం. తిరుపతి నగర ప్రజలందరికీ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని, నగర ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇందిరా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, రవినాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ శిలాఫలకం గావించి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి నగర ప్రజలందరికీ కోసం మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సుమారు 8.80 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ఇండోర్ స్టేడియం నిర్మించడం జరిగిందన్నారు. ప్రజలకు, క్రీడాకారులకు పలు రకాల క్రీడలను అందుబాటులోకి తీసుకుని రానున్నామని శుభపరిణామన్నారు. ఈ ఇండోర్ స్టేడియం నందు బాస్కెట్బాల్, వాలీబాల్, షటిల్ వంటి క్రీడలతో పాటు ఇండోర్ క్రీడలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీపం త్రైలోక్యం తమిరావహం ఈరోజు మనం తిరుపతి సిటీలో స్మార్ట్ సిటీలో భాగంగా మనం అనేది అందరూ సమక్షంలో ఈరోజు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది G+2 అంటే మొత్తంకి 3 ఫ్లోర్స్ మనకు అందుబాటులో వస్తుంది. సుమారుగా 8 కోట్ల వ్యయంతో మన స్మార్ట్ సిటీ నిధులతో ఇది ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. 2000 స్క్వేర్ మీటర్స్ 2000 స్క్వేర్ మీటర్స్ ఫెసిలిటీ ఇక్కడ వస్తుంది. ప్రజలందరికీ కూడా ఎన్నో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. 2 షటిల్ కోర్ట్స్, ఒక బాస్కెట్బాల్ కోర్ట్, ఒక వాలీబాల్ కోర్ట్ విత్ సీటింగ్ అరేంజ్మెంట్, అదేవిధంగా మనకి జిమ్ ఫెసిలిటీ, అదేవిధంగా ఇండోర్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో క్యారమ్స్, అదేవిధంగా ఎయిర్ హాకీ లాగా అన్నీ చూసుకున్నట్టయితే ఒక మోడల్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈరోజు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. దీనికి స్మార్ట్ సిటీ అధికారులతో పాటు మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా, మరీ ముఖ్యంగా మన శాప్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో, మిగతా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో దీన్ని తిరుపతి ప్రజలందరికీ ఈరోజు అందించడం ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకొని త్వరలోనే దీని ఓఎండ్ఎం అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎట్లా చేయాలనేది కూడా 1-2-3 రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఇది ఒక సస్టైనబుల్గా మంచిగా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దీని ఒక ప్రాఫిట్ మోటివ్తో, సో దట్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ మనం చూసుకున్నట్టయితే చాలా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ జనరలీ ఓపెన్ చేసిన తర్వాత మరుగున పడిపోతుంది. అట్లా జరగకుండా కంటిన్యూస్ మంచి సౌకర్యాలన్నీ కూడా ఎల్లప్పుడూ ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో ఈరోజు ఈ ఓపెన్ చేసుకోవటం అనేది ఒక మంచి ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త మీ ద్వారా తెలియజేస్తాం. తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం జరిగింది. ఇది ప్రధానమంత్రి మోదీ గారి ఆశీస్సులతో
మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఒక స్మార్ట్ సిటీని తెప్పించుకోవడం ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఆనాడు 2018-2019లోనే ఇది శాంక్షన్ అవ్వడం చాలా సంతోషం. ఆ రోజే 8,80,00,000 రూపాయలతో ఈ ఇండోర్ స్టేడియాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇప్పటికి పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభించడం, తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తేవడం, ఈ క్రీడాకారులకు ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, ఈ చిన్న చిన్న ఆటలన్నింటినీ కూడా ఇక్కడ క్రీడాకారులకు జరుగుతూ ఉంది. చాలా సంతోషంగానే కూడా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్లో తిరుపతి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా మున్సిపల్ నిధులతో తిరుపతిని ప్యాచ్ వర్క్లు ఎక్కడ గుంతలు లేకుండా చేయడం జరుగుతోంది. సిల్ట్ రిమూవల్ చేస్తున్నాం. మిగతా అత్యవసర పనులు, లైట్లు, వాటరు ఇవన్నిటిని కూడా క్రమబద్ధీకరణ చేసి 3 నెలలు 6 నెలల కాలంలోనే ప్రజలకు అందుబాటులో ఇటు మున్సిపల్ నిధులతో ఇటు స్మార్ట్ సిటీ నిధులతో చేయడం చాలా సంతోషకరమైన కూడా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడల వైపు మొగ్గు చూపాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన అనుగుణంగా ఈరోజు తిరుపతిలో స్మార్ట్ సిటీ అధ్యక్షులైన ఇటు మా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కానీ అది ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా ఈరోజు ఈ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంస్ని ప్రారంభించడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మార్చాలని ఆ రోజు దీన్ని రూపకల్పన కూడా చేయడం జరిగింది. దాంతోపాటు తిరుపతిని నేషనల్ గేమ్స్కి వేదికగా కావాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే కలెక్టర్ గారు మొన్న కూడా నారావారిపల్లికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి సమీక్షలో కూడా స్పష్టంగా ఈ తిరుపతిలో ఏవైతే క్రీడలకు సంబంధించినట్టు ఉన్నాయో వాటన్నిటిని ముందుకు తీసుకొని వచ్చే విధంగా, క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ మున్సిపల్ పరిధిలో ఏదైతే ఉందో ఈ ఇండోర్ స్టేడియంని ప్రారంభించడంతో పాటు మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఇటు తిరుపతి ప్రజలకు కానీ క్రీడాకారులు కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే పాటు క్రీడల వైపు మొగ్గు చూపాలి. ఇది మన కాంప్లెక్స్ని మనం ఏ విధంగా దీన్ని ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఏదో 1 సంవత్సరం కోసమో 2 సంవత్సరాల కోసమో 3 సంవత్సరాల కోసమో కాదు. ఇది తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఒక చరిత్రగా మిగలాలని అందరూ భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తాం. ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేంత వరకు స్పోర్ట్స్ అథారిటీ కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు నిర్వహిస్తుందని కూడా. తిరుపతి జిల్లా కోట గ్రామానికి చెందిన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డిని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన వినోద్ కుమార్ రెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలో కోటలోని వినోద్ రెడ్డి నివాసానికి చేరుకున్న పాసం సునీల్ కుమార్ పోలంరెడ్డి దినేష్ రెడ్లను వినోద్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. అనంతరం అతిథులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, జలీల్ అహ్మద్, గండవరం సుష్మారెడ్డి, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, గాది భాస్కర్, గూడూరు కిరణ్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి సమక్షంలో గిరిజనులు మత్స్యకారులతో ముఖాముఖి.
వాకాడు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ నెల 7వ తేదీ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం. దుగ్గరాజపట్టిన ఓడరేవును ప్రారంభించారంటూ కాంగ్రెస్ నాయకులు వాకాడు కేంద్రం అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద కరపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.